యాంకర్ శ్యామల ఇటీవల వైఎస్ఆర్సీపీ రన్ చేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఛానల్లో జగన్ రెడ్డిని పిచ్చి పిచ్చిగా పొగిడేసింది శ్యామల. ఓహో, ఈవిడ వైఎస్ఆర్సీపీ సపోర్టర్ అన్నమాట అని అనుకున్నాం. కానీ ఆ ఇంటర్వ్యూ చివరిలో శ్యామల ఒక కథ చెప్పింది. ఆ కథలో ఒక వ్యక్తిని తోడేలు అని, మరొక వ్యక్తిని గుంటనక్క అని వర్ణించింది. తన భావం ప్రకారం ఆ క్యారెక్టర్స్ ఎవరో డీకోడ్ చేసుకుంటే తోడేలు చంద్రబాబు నాయుడు గారని, గుంటనక్క పవన్ కళ్యాణ్ గారనే విషయం అర్థమైంది. అదేమిటి, అసలు వైఎస్ఆర్సీపీలోని పనికిరాని పోరంబోకుల భాష ఈవిడ వాడుతుంది? అసలు వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు పనికిరాని క్రిమినల్స్ లేదా క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు కదా జాయిన్ అవుతారు? ఇంతటి పరమ పవిత్రురాలు జాయిన్ అయిందేంటి అనే అనుమానాలు కలిగాయి. అలా అనుమానాలు కలిగిన వెంటనే గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు అసలు భాగోతం బయటపడింది. ఈవిడ మొగుడి పేరు నరసింహారెడ్డి. అతడి మీద గతంలో చీటింగ్ కేసు నమోదైంది. ఆ వివరాలు ఒకసారి చదువుదాం. Popular TV anchor Shyamala's husband Narasimha Reddy has been arrested on Wednesday by Rayadurg police. He has allegedly cheated a woman of 1 crore rupees. He took the money as a loan, and when she asked him to repay the loan that he was taken from her, he allegedly didn't do so. Along with him, another woman has also been arrested in this case. However, her identity is yet to be revealed. The actor was arrested as the woman filed a complaint on him cheating 1 crore and for threatening her when she asked him to repay the amount. The woman also claimed that she was harassed by the actor. సింపుల్గా ఈ మ్యాటర్ తెలుగులో చెప్పాలంటే, నరసింహారెడ్డి అనే ఇతగాడు అమాయకురాలైన ఒక మహిళ వద్ద ₹1,00,00,000 అప్పు చేసి ఆ అప్పును తీర్చకుండా నాటకాలాడి పైపెచ్చు లైంగిక వేధింపులకు కూడా పాల్పడడంతో ఆ మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. క్రిమినల్స్కు ఒక అడ్డాగా, వారికి ఆశ్రయం ఇచ్చే ఒక లిమిటెడ్ కంపెనీగా పేరు మోసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ నరసింహారెడ్డిని, యాంకర్ శ్యామలను చేరదీశారా? వారికి రోజుకి ఇంత అని చెప్పి ప్యాకేజ్ ఇస్తూ శ్యామల ద్వారా కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారా? శ్యామల చేత పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఆ విషయం అలా ఉంచితే, శ్యామల వాడుతున్న భాష పట్ల తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తోంది యావత్తు సినీ ఇండస్ట్రీ. బహుశా తనకు యాంకర్గా ఇంకా బ్రతుకు లేదు కాబట్టే ఇలా సైడ్ బిజినెస్లోకి శ్యామల దిగిందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.